కరీంనగర్ అభివృద్ధి తన అభిమతమన్నారు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్. ప్రచారంలో భాగంగా ఎల్ఎండి ఆనకట్ట వద్ద ఎమ్మెల్యే గంగుల, మేయర్ సునీల్ రావులతో కలిసి మార్నింగ్ వాకర్స్తో వినోద్ కుమార్ ముచ్చటించారు. గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని బేరీజు వేసుకొని మంచి చేస్తున్న బీఆర్ఎస్ కు అండగా నిలబడాలని వినోద్ కుమార్ కోరారు. డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకునే పార్టీ తరపున బండి సంజయ్ ఎంపీగా గెలిస్తే కరీంనగర్లో 5 ఏళ్లు నయా పైసా అభివృద్ధి జరగలేదని ఎమ్మెల్యే గంగుల అన్నారు. ఇక ప్రశ్నించే గొంతుకగా వినోద్ కుమార్ను ఎంపీగా గెలిపిస్తే కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. స్మార్ట్ సిటీ నగరంలో ఎల్ఎండి డ్యామ్ వద్ద వాకర్స్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చి మేము అందరి మిత్రులతో కలిసి నడిచి వాళ్ళతో కొంతమందితో మిత్రులతో మాట్లాడడం జరిగింది. చాలా విషయాలు గంగుల కమలాకర్ గారు స్థానిక శాసనసభ్యులు చాలా వివరంగా చెప్పడం జరిగింది. మార్చ్ నెల ముగించే సమయంలో ఏప్రిల్ మాసం మే 13 నాడు ఎన్నికలు జరగబోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను మళ్ళీ పోటీ చేస్తున్నాను. చాలా విషయాల అభివృద్ధిపై దృష్టి పెట్టి కరీంనగర్ నగరాన్ని ఒక స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడం, తర్వాత జాతీయ రహదారుల హబ్గా మార్చడం, తర్వాత నేరుగా హైదరాబాదు నుండి సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ నుండి నేరుగా రైల్వే లైన్ శాంక్షన్ చేపించి ఇప్పటివరకు సిద్దిపేట వరకు రైలు నడుస్తున్నది. వచ్చే సంవత్సరం కాలం లోపల డిసెంబర్ 2025 వరకు కరీంనగర్ నగరం నుండి ప్రయాణికులు నేరుగా వేములవాడ ద్వారా, సిరిసిల్ల ద్వారా, సిద్దిపేట ద్వారా హైదరాబాద్కు రైల్వే లైన్లో పోవచ్చు. దానిపై దృష్టి పెట్టి నేను పనులు ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు చివరి దశలో ఉన్నాయి. ఇది కాకుండా కరీంనగర్ను ఒక విద్యా కేంద్రంగా మార్చాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుండి త్రిబుల్ ఐటీ సాధించాలని చెప్పి చాలా ప్రయత్నం చేశాం. 50 ఎకరాల భూమి కూడా కేటాయించాం. దురదృష్టవశాత్తు నేను ఓడిపోవడం వల్ల దానిపైన గెలిచినటువంటి పార్లమెంట్ సభ్యుడు దృష్టి పెట్టకపోవడం వల్ల అది ఇప్పటివరకు మనకు రాలేదు. అలాంటి కేంద్ర విద్యా సంస్థల్ని తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేయడం జరిగింది. మేము అభివృద్ధే మా లక్ష్యం, అభివృద్ధి తప్పితే ఇంకోటి లేదు. ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకి మేలు చేసేటువంటి గొప్ప అవకాశం మాకు కల్పిస్తే తప్పనిసరిగా చేస్తాం.